అందరికీ గుడ్ మార్నింగ్, ప్రైజ్ ది లార్డ్, వందనాలు, వెల్కమ్. బాగున్నారు అందరూ? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. పిల్లలు మీకు పాట పాడతారంట, పాడాలా? మీకోసం ప్రిపేర్ చేసిరు పిల్లలు. ఫస్ట్ సమ్మర్ తర్వాత వచ్చారు కదా, ఈ కొత్త సంవత్సరం వాళ్ళకు 2026, 2027 వాళ్ళు రండి. నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్ర పిల్లవే, షారోను రోజావే, నా ప్రాణ స్నేహమే, నిర్దోష రక్తమే, దైవ గొర్ర పిల్లవే, సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో నీవు శ్రేష్ఠుడవు, సుందరుడవు నీవు, సుందరుడవు, 10,000లో అతి శ్రేష్ఠుడవు. ఉన్నత దైవమా హోసన్నా, దావీదు తనయుడా హోసన్నా, ఉన్నత దైవమా హోసన్నా, దావీదు తనయుడా. స్నేహితులే మరచిపోయినా, బంధువులే విడచిపోయినా, తోడుగా నిలచిన ప్రేమను మరువలేనే. స్నేహితులే మరచిపోయినా, బంధువులే విడచిపోయినా, తోడుగా నిలచిన ప్రేమను మరువలేనే. సహచారివే, సహచారివే, నా వ్యాధులు భరించిన నా ప్రియుడవే, సహచారివే, సహచారివే, నాలో ఆదరించే నా ప్రియుడవే, హోసన్నా, ఉన్నత దైవమా హోసన్నా, దావీదు తనయుడా హోసన్నా, ఉన్నత దైవమా హోసన్నా, దావీదు తనయుడా. రోగపు పడకైనా, నిరీక్షణ కోల్పోయినా, నన్ను తాకి సంపరచిన వైద్యుడవే, రోగపు పడకలోన నిరీక్షణ కోల్పోయినా, నన్ను తాకి స్వస్థపరచిన వైద్యుడవే, పరిహారివే, పరిహారివే, వ్యాధులు భరించిన యేసువే, పరిహారివే, పరిహారివే, నా వ్యాధులు భరించిన యేసువే, హోసన్నా,
ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే సుందరుడవు నీవు సుందరుడవు 10,000లో నీవు శ్రేష్ఠుడవు సుందరుడవు నీవు సుందరుడవు 10,000లో అతి శ్రేష్ఠుడవు హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా హోసన్నా ఉన్నత దైవమా హోసన్నా దావీదు తనయుడా రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే షారోను రోజావే నా ప్రాణ స్నేహమే నిర్దోష రక్తమే దైవ గొర్రె పిల్లవే వండర్ఫుల్. బాగా పాడిరా మా వాళ్ళు. అచ్చా సార్ మీకు గిటార్ కూడా వస్తుందా? మా దగ్గర వచ్చి మా ఇంట్లో వచ్చి గిటార్ ప్లే చేయని అడగకరు నన్ను. గిటార్ చిన్నప్పుడు నేర్చుకొని వీళ్ళకి అందరికి నేర్పిస్తున్నా. అందరూ సింగర్లు కావాలా, గిటారిస్టులు కావాలా, కీబోర్డిస్ట్ కావాలా, డ్రమ్మర్స్ కావాలా, అందరు కావాలా. ఓకేనా? ఈరోజు న్యూస్లు చాలా మారిపోతున్నాయి కదా. న్యూస్ అంతా మారిపోతుంది. యుద్ధాలు చూస్తురా? నేను చెప్పినా జరుగుతున్నాయా? జరుగుతున్నాయా? అంత్యకాలం కదా, ఎండ్ టైంలా ప్రకటన గ్రంథం 13 తీయండి. ఇప్పుడు బైబిల్ ప్రకారం, అంటే మన సైన్స్ అవి ఇవి కాదు, నాకు తెలిసింది బైబిల్ ప్రకారం చెప్తా. ఆ బైబిల్ ప్రకారము లోకంలో జరిగే విషయాలు ఏం జరుగుతుందో దీనికి పోలికగా చూపిస్తా. అది నా బాధ్యత చెప్పాలా. ఇప్పుడు బైబిల్లో ఇవన్నీ ఒక ప్రకటన. బైబిల్ పుస్తకం అనేది ఒక పుస్తకం కాదు. ఈ బైబిల్లో సామ్రాజ్యాలు, ఇన్ని వేల సంవత్సరాల సామ్రాజ్యాలు బైబిల్లో రాసినాయి. ఆ సామ్రాజ్యం రాకముందే బైబిల్లో రాసినాయి. అవి మీరు చదివితే తెలుస్తుంది. సో ప్రవచన పరంగా చాలా విషయాలు రాసినాయి. సో ఇప్పుడు జరిగే విషయాలు నేను కొన్ని విషయాలు తొందరతో చెప్తా, మీకు తెలవాలి ఇవి. ఎందుకంటే మనము బైబిల్ ప్రకారము యేసుప్రభు రాబోతున్నాడు. వచ్చినప్పుడు మీరు నాతో రావాలా. బైబిల్ ఏమంటుందంటే యేసుప్రభు వచ్చి మనల్ని పరలోకం తీసుకుపోతాడు అని అంటుండు. మరి పరలోకం అంటే ఎంతమందికి ఇష్టం? ఆయన చూసినాం సార్ పరలోకం, మాకు పరలోకం గిరిలోకం నరకం గిరికం ఏం అవసరం లేదు, మాకు 2 బెడ్రూమ్ ఉంటే చాలు, నెలకు ఇంత పెన్షన్ వస్తే మస్తు అయిపోయింది అన్నవాళ్ళు మీ ఇష్టం. లేదు నాకు యేసుప్రభు వస్తే నేను పోవాలా యేసుప్రభుతోని. ఎట్లా పోతాం సార్? ప్లేన్ వస్తుందా, ట్రైన్ వస్తుందా అంటే ఆత్మ విషయాలు ఆత్మలో ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. మనమంతా శరీరంలో ఉన్నాం. ఇప్పుడు శరీరంలో ఇగో విమోచన, రోగము అవన్నీ ఉంటాయి. శరీరానికి అర్థం కాదు. ఆత్మ విషయాలు. కొంతమందికి దయాలు కనిపిస్తాయి. రాత్రిలో ఎవరికైనా కనిపించిన దయాలు కొంతమంది కనిపిస్తాయి, అందరు కనపడవు అవి కొంతమందికి. యేసు ప్రభు రాబోతున్నాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ ఎత్తబడతారు. ఆయనతో పాటు ఆత్మలో కార్యాలు జరుగుతాయి. అవి మీరు ఉంటే నన్ను ఫాలో అయితే యూట్యూబ్లో అర్థమవుతుంది. లేదు అని అంటే నేను చెప్పింది నమ్మండి, నమ్మకపోతే మేము వెళ్ళిపోతాం, మీరు ఇన్నే ఉంటారు. మళ్ళీ ఉండడానికి ఉండదు, ఇక రానికి పోనీకి ఉండదు. ఇవన్నీ ప్రవచనంగా వాక్యంలో బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉన్నది. వేరే గ్రంథాలలో ఎక్కడ నేను చూడలేదు, లేదు, రాయలేదు, చెప్పలేదు, మనకు తెలియదు. వేరే విధంగా ఉన్నాయి. కానీ ఈ దానికి నాకు ఈ గ్రంథం తెలుసు కాబట్టి ఈ గ్రంథం గురించి నేను మాట్లాడుతున్నా. ఓకే. సో ఇక్కడ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో చెప్తా చూడు. ఇప్పుడు ఏఐ తెలుసు అందరికీ. ఈ కంప్యూటర్లు వస్తున్నాయి కదా. ఇప్పుడు కంప్యూటర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఎప్పటి నుంచో అది నడుస్తుంది. కంప్యూటర్ వచ్చినప్పుడే 40-50 సంవత్సరాల ముందు నుంచే కంప్యూటరు దీనికి దారి తీస్తుంది అని అన్నారు. ఎవరు నమ్మలే. ఇప్పుడు మీరు ఎవరన్నా చనిపోతే వాళ్ళని బతికించాలా అనే ఒక ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి, ఎప్పటికీ చనిపోకుండా. సో దాన్ని ఎట్లా సాధ్యమవుతుందంటే కొంతమంది ఏమంటారు అంటే మిమ్మల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా చేసి
మీ బొమ్మలా చేసి సేమ్ మీరే ఉంటారు, మీరే మాట్లాడుతున్నట్టు, మీరే ఉన్నట్టు, మీరు జీవించినట్టు అని ఆ మిషన్లో పెట్టి ఆర్టిఫిషియల్ బొమ్మలు పెట్టి చేస్తూ ఉన్నారు. మొన్న మేము హోటల్ పోయినాం, మా పిల్లలని తీసుకుపోయినా, మా వాళ్ళు పాస్ అయ్యారు. స్కూల్ ఫస్ట్ వచ్చింది, మా వాళ్ళు స్కూల్ ఫస్ట్, ఇగో ఈమె కాలేజ్ ఫస్ట్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్లో వచ్చింది. వీళ్ళందరూ అందరూ పని చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నారు. మన వాళ్ళు చాలామంది పాస్ అయ్యారు, అందరూ పాస్ అయిపోయారు, దేవుని స్తోత్రం. అలా హోటల్ పోతాం, తింటుంటే హోటల్ పోతుంటే నేను చెప్పినా మీకు, మీరు హోటల్లో జాబులు దొరకవు, షాప్లలో జాబులు దొరకవు, గుర్తుందని చెప్పింది. మేము మర్చిపోతారేమో, సార్ ఏదో కథలు చెప్తాడు, మంచి నవ్వుపిస్తాడు, సార్ టైం పాస్ అయిపోతే వెళ్ళిపోతామని నేను ఎప్పుడో చెప్పిన. అది ఆడ పోగానే, ఆ హోటల్లో పోగానే అక్కడ అన్నం గిన్నం ఎవరు తెస్తారు? మనుషులు లేరు. ఆడ మిషన్ వస్తుంది, అన్నం మిన్నం అంతా మేము ఆర్డర్ చేసింది అంతా పట్టుకొని వస్తుంది. అది పట్టుకొచ్చి మా టేబుల్ ఇక్కడ ఉన్నది, నిలబడ్డది, ఇట్లా తిరిగి మళ్ళీ వచ్చింది, వచ్చి అన్నీ ఉన్నాయి. వీళ్ళందరూ పరిశాన్ అవుతారు, ఏంద్రా ఈ బొమ్మ నడుచుకుంటూ ఆడికెళ్ళి కిచెన్లోకి వెళ్ళి వస్తుంది. అది కిచెన్లోకి వెళ్ళి వచ్చి అన్ని ట్రేలు మొత్తం బిర్యానీ రొట్టె గిట్టె అన్నీ ఉన్నాయి. ఆడ షాక్ అయిపోయి వీళ్ళందరూ చూసి. ఎందుకు షాక్ అయితే నేను చెప్పినా కదా, నమ్మలేదు. నేను చెప్పిందంటే ఇట్లా చూస్తారు దాన్ని. నేను దాకా ముందే ఎప్పుడో చూసిన. అది ఇక అక్కడ ఏమవుతుంది, మనిషి లేడు అక్కడ. నీకు హోటల్లో జాబ్ పోవాలంటే అవసరం లేదు, మిషన్ చేస్తుంది పని. ఇప్పుడు ఏమైందంటే మిషన్ తెచ్చి ఆడ పెట్టింది, ఆ మిషన్కి చేతులు లేవు. ఏం చేస్తారు, కొన్ని రోజుల తర్వాత ఆ మిషన్ చేతులు కూడా పెడతారు. సో చేతులు లేవు కాబట్టి వేరే ఆయన వచ్చిండు, వచ్చి అది తీసి మా దగ్గర పెట్టిండు, పోయిండు. ఫ్యూచర్లో ఏమవుతుంది, దానికి చేతులు పెడతారు, అది వచ్చి మీకు సర్వింగ్ కూడా చేస్తుంది స్పూన్లా. అది జరగబోతుంది, అది మీ పనులన్నీ పోతాయి. ఎనివే మన టాపిక్ అది కాదు. సో ఇప్పుడు అది ఎట్లా జరుగుతుంది, 13వ అధ్యాయం చదువు, 1 నుంచి చదువు. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. ఏమైందంట, 10 కొమ్ములు 10 తలకాయలు ఉన్నాయంట. ఎవరికైనా ఉన్నాయా? 10 కొమ్ములు 7 తలకాయల మృగము ఎక్కడికి వెళ్ళి వస్తుందంట? సముద్రంలోకి వెళ్ళి వస్తుందంట. సముద్రంలోకి వెళ్ళి మృగం వస్తుందంట. గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది. క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. దేవదూషణ కలిగినటువంటి పేర్లు ఉన్నాయంట దాని తలకాయల మీద. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి. దాని చిరుతపులి లాగున్నది, దాని పాదము ఎలుగుబంటి లాగున్నది. దాని నోరు సింహపు నోరు వంటిది. సింహం నోరు లెక్కుందంట దాని నోరు. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలి నట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెలుచు ఆశ్చర్యపరుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు, ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడెవడు? ఈ మృగంతో ఎవ్వరు సాటి లేరు, యుద్ధం చేయలేరు, ఏం చేయలేరు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపునధికారము దానికి ఏర్పటాయను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవరైతే జీవ గ్రంథం అనేది ఒక బుక్ ఉంటుంది దేవుని దగ్గర, ఆ జీవ గ్రంథములో యేసుప్రభు నమ్ముకున్న వారి పేర్లు అన్ని ఆ గ్రంథంలో ఉంటాయంట. కొంతమంది నమ్ముకున్న వాళ్ళు కూడా ఆ గ్రంథంలో పేర్లు ఉండవు. జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఆ మృగముకి, ఆ సముద్రంలోకి వచ్చిన మృగానికి నమస్కారం చేసి దాన్ని పూజ చేసి దాన్ని చేస్తారట. ఎవడైనాను చెవిగలవాడైతే వినుగాక. చెవిగలవాడు వినుగాక అంటే చాలా మందికి అర్థం కాదు, ఏదో చెప్తారు అని చెప్పి. అందుకే అక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఇది ఇంపార్టెంట్, మీ చెవులు ఉన్నాయి కదా వినండి, దాన్ని వదిలిపెట్టకండి అంటున్నారు. చెవులు ఉన్నవారు వినండి. ఎవడైనాను చెరపట్టవలనని యున్నాడలా వాడు చెరలోనికి పోవును. ఎవడైనాను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయములో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనబడును. మరియు భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. ఇంకొకటి భూమిలోకి వెళ్ళి ఇంకొక మృగం వచ్చింది. గొర్రెపిల్ల కొమ్ము వంటి 2 కొమ్ములు దానికి ఉండెను. అది ఘటసర్పము వలె మాటలాడుచుండెను. అది ఆ మొదటి క్రూర మృగము కన్నా అది కారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగు పడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. ఆ మృగము మాట్లాడే మృగం, ఆ ఘట సర్పం అంట. అది ఆ 10 తలకాయలు ఉన్నాయి. దాని తర్వాత ఇంకొక మృగం వచ్చింది, మాట్లాడుతుంది అంట. అది ఇప్పుడు ఎవరైనా జంతువు వచ్చి దానికి మాట్లాడింది అనుకో, ఏం చేస్తారు మీరు? అబ్బా ఇదేదో స్పెషల్గా ఉందిరా అని చెప్పి మనం పోయి దాన్ని ఏదో చేస్తూ ఉంటాం. సో ఈ మృగాలు ఏం చేస్తాయంట, అద్భుతాలు చేస్తాయంట.
సూచక క్రియలు చేస్తాయంట. చేసి రెండో ముగ్గురము దానికి దెబ్బ తాకి అది గాయం ఉండి మానిపోయింది. ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారము చేయనట్లు అది బలవంతము చేయుచున్నది. నమస్కారం చేసేటట్టు బలవంతం చేసిందంట. అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చునట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట, ఈ మృగము చచ్చిపోయే మృగము బతికి నిలబడి భూమిలో ఉన్న నివాసులందరికీ ఏం చెప్తుంది చూడండి. అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు ఇయ్యబడిన సూచనల వలన భూనివాసులను మోసపుచ్చుచున్నది. భూమి నివాసులను మోసం చేస్తుందంట. ఎట్లా మోసం చేస్తుంది? మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాటలాడునట్లు ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇది మృగము, ఓకేనా? మళ్ళీ చదువు. ఈ మృగము యొక్క ప్రతిమ అంటే బొమ్మ. ఈ మృగముకి ఒక బొమ్మ చేస్తారట, ఓకేనా? ఈ మృగానికి బొమ్మ చేసి మాట్లాడినట్లును ఆ బొమ్మకు మాట్లాడే శక్తి, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము ఆ మృగము యొక్క ప్రతిమ అంటే ఆ మృగం ఏమేమైతే అద్భుతాలు సూచక క్రియలు అవి చేస్తూ ఉంటుంది కదా, ఆ ప్రతిమకు నమస్కారం చేయాలంట. ఆ మృగము బొమ్మ వస్తుందంట. ఆ మృగం బొమ్మ చేస్తారంట. బొమ్మ చేస్తే దానికి ఈ మృగం ఇన్ని కార్యాలు చేసింది కదా, దాన్ని మనం నమస్కారం చేయాలా అని. ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడింది. ఇక్కడ చూసాడు ఏమైతుందంట, ఆ మృగము బొమ్మకు ప్రాణం ఇస్తుందంట. అది బొమ్మకు ప్రాణం ఇస్తారు కదా. మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, ఆ చెట్లకి పాలు వస్తుందిరా అని పోయి బాటలు పాలు పట్టుకుని వస్తాం. అరే అది ఏదో కప్పలు వచ్చి పెళ్లి చేసుకునేరా అని చెప్పి దానికి తాలి పెట్టి కడతాం. ఏదో అది నడుతూ ఉంటాయి కప్పల పెళ్లి అవి ఉంటాయి. ఇప్పుడు వర్షకాలం వస్తాయి అవి ఏదో అంటే మన ఊర్లలో అది కొన్ని మూఢనమ్మకాలు చేస్తూ ఉంటారు. మూఢనమ్మకాలు అని కాదు, అది యాక్చువల్గా దాని వెనకాల ఆత్మీయ సత్యాలు కొన్ని ఉన్నాయి. ఎనీవే, సో ఇక్కడ చదువు, మళ్ళీ చదువు. ఏ వరుస అది? 14-15 రెండు చదువు. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని అది భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకియబడిన ప్రతిమను చేయాలి అని అంటే నన్ను పూజ చేయాలా, నన్ను చెప్పింది వినాలా అని ఇది చచ్చిపోయిన మృగం బతికి చెప్తుంది అందరికి, భూమిలో ఉన్న నివాసులకు. సూచనల వలన భూనివాసులను సూచక క్రియలు చేస్తుంది, భూమివాసులకు మోసపుచ్చుచున్నది. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగం బొమ్మకు మాట్లాడినట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయనట్లును. ఎవరెవరైతే ఆ మృగంకి పూలండలేరో, నమస్కారం చేయరో, పూజ చేయరో, వారిని ఏం చేయాలంట? హతము చేయడానికి ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడెను. సో ఇప్పుడు ఆ మృగం ఒకటి, ఈ బొమ్మ ఒకటి. ఈ బొమ్మకు శక్తి ఇస్తుందంట. ఏం చేయనికి? ఆ మృగము యొక్క ప్రతిమకు, మళ్ళీ చదవాలి, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారము ఇవ్వబడెను. చూస్తురా ఎక్కడైతుంది, ఎట్లయితుంది అది. నెక్స్ట్. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని ధనికులు గాని దరిద్రులు గాని స్వాతంత్రులు గాని దాసులు గాని అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకొనున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి. ఒక్క నిమిషం, ఇక్కడ ఏమైతుంది? ఈ మృగాన్ని ఎవరెవరు ఫాలో అవుతారు? ఎట్లా తెలుస్తుంది ఫాలో అయ్యేటోళ్ళు? ఎట్లా తెలుస్తుంది? అక్కడ మళ్ళీ చదవాలి. చేతికి నుదుటికి స్వాతంత్రులు గాని ఎవరు అంతా మంచోళ్ళు, గొప్పోళ్ళు, బీదోళ్ళు, స్వాతంత్రులు, ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ తమ కుడి చేతి మీద అయినను తమ కుడి చేతి మీద కుడి చేతి ఎక్కడ మీకుందా? కుడి చేతులు ఉంది సార్. కుడి చేతులు అంటే లెఫ్ట్ హ్యాండా? ఎందుకు రైట్ హ్యాండే? లెఫ్ట్ హ్యాండ్ వేసుకోవచ్చు కదా. ఎందుకు రైట్ హ్యాండే? అన్నం రైట్ హ్యాండ్ తినొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ తినొచ్చు కదా. కొంతమంది తింటారు. ఇప్పుడు మనం గుడ్లలోకి పోతే, పెద్దవాళ్ళు పోతే ఏం చేస్తారు? ఫస్ట్ గృహ ప్రవేశం పోతే లెఫ్ట్ లెగ్ వేస్తారా, రైట్ లెగ్ వేస్తారా? చూస్తారు ఎవరెవరు ఇంట్లోకి వస్తారు. స్టార్టింగ్ వచ్చిన వాళ్ళు దేవుని దైవజనులు వాళ్ళు వీళ్ళు ఇంటి కోసం ప్రేయర్ చేసినప్పుడు ఏం చేస్తారు? ప్రార్థన చేసి వేస్తారు. ఎవరైనా ఇట్లా వేసిరు అనుకో, ఇక అయిపోయింది కాదని, ఖత్తమేగా, ఇల్లు పడిపోయేటట్టు అయిపోతుంది. అది ఎందుకు అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అది బుక్లో రాసిర్రా, డిక్షనరీలో రాసిర్రా, గవర్నమెంట్ చెప్పిందా అట్లా? మరి ఎవరు చెప్పారు నీకు అది? ఎప్పుడు చెప్పారు నీకు అది? ఎవరు తెలియదు కూడా అసలు. ఇక్కడ రాసినది ఇన్నే కాదు, బైబిల్లో చాలా దగ్గర రాసింది. ఆది కాండం నుంచి చూసుకుంటుంటే కుడి హస్తము అని ఉంటుంది. సో ఈ హస్తము ఏంది అసలు? దీంట్లో దేవుడు ఆశీర్వాదాన్ని దాచిపెట్టిండు. అందుకే ఈ ఆశీర్వాదం రావాలనంటే దేవుని ఆశీర్వాదం ఉండాలా. ఆశీర్వాదం వద్దు అని అంటే కూడా సాతానుడు, ఆ మృగంకి ఇంకొక పేరు ఏంటంటే సాతానుడు, లూసిఫర్, దయ్యాలు ఆ మృగానికి పేరు. టైం లేదు నాకు చెప్పని, చాలా ఉన్నాయి చెప్పని. కానీ సో వాడేం చేస్తాడు? నువ్వు నమ్మకలేదా యేసు ప్రభుని? నీ హస్తం మీద రైట్ హ్యాండ్, నుదుటి, ఫోర్ హెడ్ ఏం చేయాలా?
ఇక్కడ ఈ రెండే ప్లేస్లు, ఇక్కడ ఇక్కడ చదువు. అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను దానికి సంబంధించిన ఏజో సంఖ్యనో ఏదో ఒకటి దానికి ఆ నంబర్ ఉంటేనే ఆ నుదిటి మీద లేదనంటే చేతి మీద ఆ నంబర్ ఉంటేనే క్రయ విక్రయాలు. అర్థమైందా? అంటే కొనడము అమ్మడము ఏం చేయాలనో ఆ నంబర్ ఉంటేనే అవుతుంది. సార్ మీ బైబిల్ నమ్మం సార్, మాకు తెలియదు, మాది మేము చేసుకుంటాం. ఓకే, చేసుకోండి, నా బాధ్యత. మీరు నా అమ్మలు నాన్నలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు మీరు అందరు నాతో కూడా రావాలి ఈ పిల్లలతో పాటు అని చెప్తున్నా. కష్టమవుతుంది దీన్ని జీర్ణం చేసుకొని. ఇది లేదు అని అంటే ఫినిష్. ఇప్పుడు మీరందరూ చాలా పేదవాళ్ళు కదా, మీకు మన సీఎం గారు ఏం చేస్తున్నారు? ట్రిపుల్ బెడ్రూమ్ డబల్ బెడ్రూమ్ కదా. సార్ నేను ఇగో ఇట్లున్నా సార్, నాకు కళ్ళు అనిపించలేము సార్, నాకు రెండు బెడ్రూమ్ ఇల్లు అంటే ఓకేనా, ఇగో మినిస్టర్ చెప్తా, రాసిస్తా, ఆధార్ కార్డు ఓటర్ కార్డు అని తీసుకుపో అంటాడు. సార్ నాకు ఆధార్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదు, ఏం లేదని అంటే చేస్తారా? అవుతుందా? సాధ్యమవుతుందా అసలు? ఇక్కడే సాధ్యమవుతుంది. ఇంకా ముద్ర రాలే అది, ఆ ముద్ర ఇంకా రాలే, ఈ ముద్ర రాలే. రానప్పుడే నీ ఆధార్ కార్డు లేనప్పుడే నీకు ఇల్లు దొరకదు. అంతున్నది, నీకు ప్రూఫ్ అంతా కనిపిస్తుంది, నువ్వు అర్హుడవే, కానీ ఆధార్ కార్డు లేదు. కంపల్సరీ ఆధార్ కార్డు అయిపోయింది, పాన్ కార్డు అయిపోయింది. చూస్తున్నారా? ఎప్పుడైతే ఇప్పుడు వస్తున్నా పాయింట్కి వస్తున్నా, ఈ యొక్క ప్రాబ్లమ్స్ యుద్ధాలు అవి జరుగుతా ఉన్నాయి. అవి కూడా చెప్తాను మీకు మెసేజ్ మందైన వార్తలు. ఎందుకు జరుగుతున్నాయి యుద్ధాలు? డొనాల్డ్ ట్రంప్ వాడికి బాంబు వేస్తాడు, ఇజ్రాయల్కి బాంబు వేస్తాడు, రష్యాకి బాంబు వేస్తాడు, ఇరాన్కి బాంబు వేస్తారు, లెబనాన్ నుంచి చేస్తున్నారు, ఖతార్ నుంచి ఏడు నుంచో బాంబులు నడుస్తా ఉన్నాయి, చర్చలు నడుస్తా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అయిపోయి చెప్పినా నేను 2 సంవత్సరాల ముందు చెప్పిన రష్యా యుక్రెయిన్ వార్ అయింది అని అంటే ఆగిపోతుంది. నేనేం చెప్పినా ఆగదు, ప్రపంచం అంతా పాకుతుందని చెప్పిన. వీడియో చూడండి, పాకిందా లేదా? 2 సంవత్సరాలు అయితే ఇంకా పోతా ఉంటుంది. ఆగితే కొంచెం సమయానికి ఆగుతాయి, తర్వాత ఈ మృగము వస్తుంది. అంటే మృగం అంటే నిజమైన ఆ మృగం కాదు, ఆత్మలో ఆ శక్తులు లేస్తాయి. ఆ శక్తులు లేచి ఇవన్నీ సృష్టిస్తాయి. దానికి ఇదంతా ప్రిపరేషన్ జరుగుతుంది. ఇలాన్ మాస్క్ ఏం చేసిండు? శాటిలైట్లు పంపించిండు, ఆయన వేల శాటిలైట్లు పంపించిండు. ఈ కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ దేనికి సాదృశ్యం అనంటే ఈ యొక్క అధ్యాయం 13 గుర్తుపెట్టుకోండి. 13 సంఖ్య ప్రకటన విచ్ క్రాఫ్ట్కి సాదృశ్యం అని. అన్ని దయ్యాకాలు మొత్తం స్టోరీ సమరీగా ఉన్నది. 13th చాప్టర్ అంతా దానికోసమే ఉంది. ఇప్పుడు పాట పాడిన వీళ్ళు ఏ పాట పాడిరు? దావీదు తనయుడా కదా, నిర్దోష రక్తమా అని వాడి. ఇప్పుడు దావీదు తనయుడా అనేది ఎందుకు మనం ఈరోజు వాడినాం? యుద్ధం ఎక్కడికే జరుగుతుంది. ఇదంతా ఎందుకు జరుగుతుంది యుద్ధం చెప్పండి. ఇజ్రాయెల్ దేశం తెలుసా మీకు? ఇజ్రాయెల్ దేశం యొక్క జనాభా ఎంత తెలుసా? మన హైదరాబాద్ కూడా లేదా జనాభా. దేశం అంతా ఇజ్రాయెల్ దేశం ఎంత పెద్ద ఉంటుంది తెలుసా? మన ఇంటికి ఉప్పలు పోయి రావచ్చు, అంతే ఉంటుంది. ఇట్లా తిరుగుతాయి, రౌండ్ తిరుగుతాయి. ఈ రింగ్ రోడ్ ఉంది కదా, రింగ్ రోడ్ ఎంతసేపు పోతాం? గంట సేపు పోతాం. ఆ గంట సేపు కూడా కాదు, ఈ నుంచి ఆడ రింగ్ రోడ్ రౌండ్ తిరిగిన వాళ్ళంటే 3 గంటలు అవుతుంది, 2.5 గంటలు అవుతుంది రింగ్ రోడ్ ఇక్కడ తిరుగుతుంటా. ఆ రింగ్ రోడ్ అంతా కూడా లేదా 45 నిమిషాలలో ఇజ్రాయెల్ దేశం అంతా తిరిగి ఇంటికి వచ్చి వచ్చిన రౌండ్గా. మ్యాప్ లా కనపడదా ఇజ్రాయెల్ దేశం? కనపడదు. అది ఇట్లా జూమ్ చేస్తే అప్పుడు అనిపిస్తుంది మ్యాప్ లా. చాలా చిన్న దేశం, దాని పాపులేషన్ కూడా అసలే లేదు. ఆ దేశము ఇప్పుడు ఏమైతుంది? ప్రపంచం అంతా ఇజ్రాయెల్ ఏందో తెలిసింది. ఆ ఇజ్రాయెల్ అనే దేశం ఎప్పుడు పుట్టింది? స్టార్టింగ్ నుంచి దేవుడు అబ్రహాం అనే పితరుడు, ఒక దేవుణ్ణి నమ్ముకొని జరిగిన వాడు, నమ్ముకుంటా నడిచిన వాడు. అబ్రహాంకి దేవుడు చెప్పిండు ఏమని? నువ్వు వెళ్ళు, నన్ను వెంబడించు, నీకు ఒక దేశం చేస్తాను. ఆయనకి ఏం లేకుండే, నిన్ను దేశం చేస్తాను అని నమ్మి వెళ్ళిండు. వెళ్ళి పిల్లలు లేరు. ఆయన ఏం దేవా నాకు పిలిచినావు, దేశం ఇస్తాను, మంచిగా చేసినావు, కానీ పిల్లలు లేకుంటుంటే నాకు ఎక్కడికి దేశం వస్తుంది అంటే నేను ఇస్తాను నమ్మన్నాడు. తర్వాత ఏమైంది? రాకపోతే ఏమైంది? వాళ్ళ భార్య ఏం చేసింది? ఇంకొక ఆమెను ఆమె ద్వారా వస్తుందేమో మన వంశము మన దేశం అని చెప్పేసి ఇంకొక స్త్రీ ద్వారా కుమారుడు పుడతాడు. దేవుడు ఏమంటాడు? నేను నీ భార్యతో ఇస్తానా, ఇంకొక ఆమెతో కాదని అన్నాడు. అన్నది ఇవన్నీ రాసినాయి, నేను మీకు సమరీ చెప్తున్నా. ఇవన్నీ రాసినాయి, నేను రాసింది చదివింది మీకు చెప్తున్నా. దాని తర్వాత దేవుడు అద్భుత రీతిగా ఆయన భార్యకు కుమారుడు ఇస్తాడు. కుమారుని ఇచ్చిన తర్వాత అయిపోతుంది. అబ్రహాం పుడతాడు, తర్వాత ఇస్సాకు పుడతాడు. అబ్రహాంకి ఇస్సాకు ఆయన కొడుకు పేరు. ఇస్సాకు తర్వాత
మన్మడు పుడతాడు. ఆ మన్మడు పేరు ఏంటి? యాకోబు. ఆ యాకోబు ఏం చేస్తాడు? మా తాతయ్య తిరిగిడు, ఆయన తిరిగి అంతా మనకు అవసరం లేదు, జాతానే నేను పోతానే ఉంటా అని చెప్పి ఆయన తిరిగి వాడు యాకోబు తిరిగి నాకు దేవుడు దేమొద్దు, నాది నేను చేసుకుంటా అని చెప్పి తిరిగి మోసాలు చేసుకుంటా తిరిగి. తర్వాత దేవుడు ప్రత్యక్షమైన ఆయన ఎందుకు నిబంధన ఇచ్చిండు అబ్రాహాంకి, అరే నేను దేశం చేస్తాను. అక్కడ ఈ యాకోబు ఏం చేస్తాడు? దేవుణ్ణి కలుస్తాడు. ఇట్లా తిరుగుతా ఉంటే దేవుడు వచ్చి ఆయన దర్శనంలో కలుస్తాడు. కలిసిన తర్వాత అబ్బా నువ్వు నిజమైన దేవుడవు నాకు తెలియదు అని ఆయన పాప జీవితం నుండి ఆయన మారిపోయి నిన్నే నమ్ముకున్న ప్రభావ ఏం చేయాలో చెప్పు అంటాడు. చెప్పు అని అంటే దేవుడు ఆయనకు ప్లాన్ ఇస్తాడు. ఆ ప్రణాళికను పట్టుకొని నేను నీ పేరును యాకోబు ఉంది కదా, యాకోబు అర్థం ఏంటి? మోసగాడు. అందరిని మోసం చేసుకొని తిరుగుతా ఉండే. నువ్వు మోసగాడివి కదా, ఈ రోజు నుంచి మీ తాతకి ఇచ్చిన వాగ్దానాన్ని నీ ద్వారా నేను నిరూపిస్తా, నువ్వు నన్ను నమ్ము అని. నీ పేరు ఈ రోజు నుంచి మోసగాడు ఉండదు, నీ పేరు ఆశీర్వాదం, బ్లెస్సింగ్. అంటే ఇజ్రాయేలు. ఆయన పేరు ఏం చేసిండు? యాకోబు నుంచి ఇజ్రాయేలు అని మార్చిండు. ఇజ్రాయెల్ అనే పదం ఆడికి వచ్చింది. 5000 సంవత్సరాల కింద సంగతి చెప్తున్నాను నేను, హిస్టరీ చెప్తా ఉన్నా. కాబట్టి ఇజ్రాయెల్ ఆడికి వచ్చింది. ఆ ఇజ్రాయెల్ వచ్చినప్పటి నుండి ఏమవుతుంది? అప్పటి నుంచి జగడం నడుస్తా ఉంది ఆ దేశం. ఆ జగడం నడిచి పెద్దోళ్ళు అందరూ వీళ్ళు కూర్చొని సర్దుబాటు చేసి అంతా చేసింది. ఇప్పుడు ఏమైంది? ఆ జగడము పెద్దగా అయింది. అది భూమి కోసం వీళ్ళు కొట్లాడుతూ మనకు అది అవసరం లేదు. మనకు అవసరము మన వాక్యం. వాళ్ళు ఏం చేసుకుంటున్నారో ఓకే, అది జరుగుతా ఉంది, మనం చేస్తాము. సో ఈ భూమి కోసము జగడం జరుగుతాము. అందుకే నేను చెప్పిన ఈ వచ్చే కాలంలో బంగారం కొనుక్కోండి, ఎండి కొనుక్కోండి. బంగారం ఎండి కొనుక్కుంటే దొంగలు కూడా ఎత్తుకపోతారు ఇట్లా మస్తు బంగారం ఉన్నదా. లేదనంటే భూమి కొనుక్కోండి అన్న. గుర్తుందా? భూమి కొనుక్కోండి అన్న. ఎందుకనంటే ఈ రోబోట్ వస్తున్నారు కదా, మృగం. ఆ మృగం రాకముందు నీ బంగారం ఏది పనికిరాదు, అంటే ఉంటే నడుస్తుంది. భూమి ఉంటే ఆ భూమిలో పోయి కొంచెం కనీసం ఆలుగడ్డలు పెట్టుకొని తినడానికి ఉంటుంది. ఎందుకంటే నీకు అమరు, నీకు కొనరికి చేయనికి ఉండాలి. నీ భూమి ఉంటే నీకోసం, నీ పిల్లల కోసం ఏదైనా భూమిలో ఆలుగడ్డలు పెట్టుకొని టమాటాలు పెట్టుకొని తినడానికి ఏదో ఒకటి అవుతుంది. పొప్పై కాయలు తొందరగా వస్తాయి కదా, పొప్పైలందరూ బతకొచ్చు. కానీ దానికన్నా ముందు యేసులో నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే నమ్ముకున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ భూమి మీద. ఇక్కడ ఇజ్రాయెల్ దేశానికి పోరాటం జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశానికి పోరాటం జరుగుతుంది, బాగానే ఉంది. ఆ దేశం ఏం దేశం? అది ఆ దేశం ఎవరు దేన్ని పూజ చేస్తారు? ఆ దేశంలో యూదులు. అక్కడ ఉండేదంతా యూదులు. ఆ యూదులు కూడా 70 లక్షల మందే. మన హైదరాబాద్, మన తెలంగాణ జనాభా ఎంత తెలుసా? 4.5 కోట్లు తెలంగాణ. ఇజ్రాయెల్లా యూదులు 70 లక్షలు మాత్రమే, కోటి కూడా కాదు. 70 లక్షలే యూదులు. యూదులు అంటే ఎవరు? అబ్రాహాం తాతలు కదా, ఆ తాత పిల్లలు అందరూ పుట్టిన వాళ్ళు, అప్పటి నుంచి 5,000 సంవత్సరాల నుంచి పుట్టిన వాళ్ళందరూ, ఇజ్రాయెల్ ఉన్న వాళ్ళందరూ 70 లక్షల మంది ప్రస్తుతానికి ఉన్నారు. 70 లక్షల మంది. ఇప్పుడు ఎంతసేపు 70 లక్షల మంది మీద ఒక బాంబు వేస్తే ఒక కాదు 10 బాంబులు వేసేసారు అనుకో మొత్తం ఇజ్రాయెల్ దేశం మీద, వేయలేరా? ఖతం అయిపోతుంది మొత్తం. మరే క్రికెట్ పంచాయతీ ఒక దేశాన్ని తీసి పడేస్తే అందరూ శాంతిగా ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు కదా, వేయలేరా? దాని చుట్టుపక్కల అందరూ ఆ దేశం అంటే పరిశానే ఉన్నది, కిరికిరే ఉన్నది. ఆ దేశాలు అందరూ, చుట్టుపక్కల దేశాలు అందరూ కలిసి బాంబు వేసి పడేస్తే అయిపోతుంది కదా. 70 సంవత్సరాలకి పై నుంచి బాంబు వేద్దాం, తీసేద్దామని చెప్పి చాలా దేశాలు ప్లాన్ చేసినాయి. అయితే లేదా అది అక్కడ బాంబు వస్తే వేరే బాంబు వచ్చి దాని వల్ల కొట్టేస్తుంది. ఎందుకు? దేవుడు చేసిన నిబంధన ఆ దేశం మీద ఉన్నది. దేవుడు అబ్రాహాం తాతకి ఏమన్నారు తెలుసా? నిన్ను ఆశీర్వాదం ఇచ్చినోనికి నేను ఆశీర్వదిస్తా, నిన్ను శపించినోనికి నేను నిలబడి వాడిని శపిస్తా అన్నాడు. ఆ వాగ్దానము ఈ రోజు వరకు దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవుడు కాపాడిన ఎవరన్నా శపిస్తారా? అందుకు ఇజ్రాయెల్కి ఈ రోజు వరకు ఏది కూడా నాశనం కాకుండా దేవుడు 70 సంవత్సరాల నుంచి ఆ దేశం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు, అస్సలు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకు? దేవుని వాగ్దానం. ఓకే సార్, దేవుని వాగ్దానం మంచిగా ఉన్నమని మనం యూదులం కాదు కదా అంటారు. ఎంతమంది యూదులు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది యూదులు ఉన్నారు? ఎవ్వరు యూదులం లేం. అర్థమైందా? యేసుప్రభు ఏం చేసినానంటే ఆ గలతి 3 మనం ఎట్లా చేరినాం అబ్రాహాం సంతానంగా? మనం ఎందుకు వచ్చినాం? యేసుప్రభు ఎందుకు నమ్ముకుంటున్నాం? అయ్యో ఆయన నమ్ముకున్నాడు యేసుప్రభు, ఆయన పోయిండు, మనకెందుకు రాబాయి? వాళ్ళ కుల మీద వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు? ఇగో వీడికి వచ్చింది 12 ధర్మశాస్త్రము అబ్రాహాం తండ్రికి ఇచ్చిండు, వాళ్ళ సంతానికి ఇచ్చిండు. అబ్రాహాం కాదు కానీ మోషకి ఇచ్చిండు, వాళ్ళ సంతానికి ఇచ్చిండు. ఈ రూల్స్ ఇవి పాటించండి రాబాయి, మిమ్మల్ని ఆశీర్వదిస్తా అని చెప్పి దేవుడు చెప్పిండు. ఆ ధర్మశాస్త్రము దాని విధులు, దాన్ని చెప్పిన ప్రకారము అబ్రాహాంకి ఇచ్చిన, మోషకి ఇచ్చిన, యాకోబు ఇజ్రాయెల్కి ఇచ్చిన దాన్ని పాటించిన వాళ్ళు వాటి వలన జీవించిండ్రు. వాళ్ళు జీవిస్తా ఉన్నారు, ఇప్పటికీ కూడా జీవిస్తున్నారు.
ఇప్పటికీ కూడా జీవిస్తున్నారు ధర్మశాస్త్రం ప్రకారం. ఓకేనా? మనం హిందువులు, ముస్లింలు, జైన్లు, యూదుల కోసం మాట్లాడతలేం, మనం దేవుని వాగ్దానం కోసం మాట్లాడుతున్నాం. ఓకేనా? ధర్మశాస్త్రము వారు ధర్మశాస్త్రంతో జీవించాలా. మనకెందుకు ధర్మశాస్త్రం? యూదులది, అది వాళ్ళకి ఇచ్చిండు, మనం ఎందుకు పాటించాలి అది ధర్మశాస్త్రం? ఇప్పుడు చదువు. ఆత్మను, దేవుని ఆత్మ, దేవుడు ఆత్మ, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము అక్కడ పొందిన ఆశీర్వాదము ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు. అన్యజనులు ఎవరు? అన్యజనులు ఎవరు? నువ్వు యూదుడు కాదు అని అంటే నువ్వు అన్యజనుడు. యూదుడు కాదు అని అంటే అన్యజనులేమే. అందరం, లోకంలో అందరూ, వరల్డ్ అంతా కూడా ఎక్సెప్ట్ ఆ 70 లక్షలు చెప్పిన కదా. ఇప్పుడు 70 లక్షలు అంటే ఇంకా వేరే దేశాలలో కూడా యూదులు ఉన్నారు. నేను ఓన్లీ ఈ దేశం కోసం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం జనాభా అక్కడ ఉన్న జనాభా, ఆధార్ కార్డు ఉన్న జనాభా వాళ్ళ దేశంలో 70 లక్షల కోసం మాట్లాడుతున్నా. 70 లక్షలు, వరల్డ్ పాపులేషన్ ఎంత? 8.4 బిలియన్ ఉన్నారు. అంతమందిలా వాళ్ళకే ధర్మశాస్త్రము, వాళ్ళే యేసుప్రభు దేవుని నమ్ముకున్నారు, యెహోవా దేవుని నమ్ముకున్నారు. మనకేంది? యూదులకు రాసిచ్చిన వాగ్దానం విశ్వాసం ద్వారా, ఆత్మ, దేవుని ఆత్మ ద్వారా ఈ యొక్క వాగ్దానం, అబ్రహాం తాతకి ఇచ్చిన వాగ్దానము క్రీస్తు ద్వారా అన్య జనుల, యూదులకే కాదు అన్ని జనులకు. ఇప్పుడు క్రీస్తు యేసు ద్వారా. క్రీస్తు యేసు ఎవరు? అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చిన ఆయనే దేవుడు. ఆత్మ ద్వారా దేవుడు వాగ్దానం ఇచ్చిండు. దేవుడు వాగ్దానం ఇచ్చిండు. ఆ దేవుడు ఏ రూపంలో వచ్చిండు? క్రీస్తు యేసు రూపంలో రావడం జరిగింది. దేవుడు దిగొచ్చి చదువు ఇప్పుడు మన అన్ని జనులకు అందరికీ కలుగుటకై ఆశీర్వాదము ఏమైంది? క్రీస్తు మన కోసము సిలువ మీద శాపము అయ్యి ఆ అబ్రహాము మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రము మీరు రూల్స్ పాటించకండి, మీకు ఫ్రీగా నేను చేస్తా అని ఆ ధర్మశాస్త్రంలో ఉన్న రూల్స్ అన్నీ నేను బలైతా మీకోసం. ఇప్పుడు మనం ఇంటికి పోయినప్పుడు, గృహప్రవేశం చేసినప్పుడు మేకను ఎందుకు వస్తాం? కొన్ని ఫంక్షన్లలో మేకలను, కోళ్ళను పోస్తాం. ఎందుకు వస్తాం? దోషం పోవాలని కదా, దోషము పోవాలా అని చెప్పి కోస్తాం. ఆ మేకది పోతే దోషం పోతుందా? ఆ ఇంట్లో జగడాలే, పంచాయతీలు అయితే ఉంటాయి. దేవుడు ఏం చేసిండు? ధర్మశాస్త్రంలో రూల్స్ ఇచ్చిండు అబ్రహాంకి. ఆ రూల్స్ ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ఇట్లా చేయాలా. ఇప్పుడేమో మేమంతా యూదులం కాదు, అన్యజనులం మేమంతా. మేమేం చేయాలా అని అంటే, యేసు ప్రభు మీకోసము ఆ రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ కోసం నేను పనిష్మెంట్ తీసుకుంటా, నేను శిక్ష తీసుకుంటా. ఆ మోషేకి ఆ ధర్మశాస్త్రం ఆ రూల్స్ ఇచ్చింది అంతా. ఇది ఇక్కడ పోతే, ఇంటికి పోతే ఈ బలియాల, ఆడికి పోతే ఈ బలియాల, ఈడికి పోతే పావురం నియాల, ఈడికి పోతే గొర్రె నియాల, ఆడికి పోతే ఒక బర్రె నియాల, ఇన్ని బర్రెలు ఇయాల, ఇన్ని జంతువులు ఇయాల అని రూల్స్ ఉండే. అవన్నీ అది వేస్తేనే నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు అని దేవుడు ధర్మశాస్త్రంలో రూల్స్ ఇచ్చిండు. ఆ రూల్స్ పాటించడం వల్లే పరలోకం పోతారని అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? లోకం ఎంతో ప్రేమించిండు. ప్రేమించి ఆయన ఇప్పుడు శాపం, ధర్మశాస్త్రం యొక్క రూల్స్, పాపము నుండి మనల్ని సిలువ మీద చనిపోయి రక్తం గార్చి, గొర్రె రక్తం, కోడి రక్తం, పావురం రక్తం అవసరం లేదు, నా రక్తం, దేవుడు కదా, నేనే ఆ రక్తాన్ని చిందించి మిమ్మల్ని అందరినీ విమోచిస్తా. ఆ యూదులనే కాదు, అన్ని జనులు 8.4 బిలియన్, పుట్టక ముందు, పుట్టిన తర్వాత, పుట్టబోయే పిల్లలకు అందరికీ పర్మనెంట్గా నేను రక్తం చెందిస్తా అని ఆయన వచ్చి చదువు. క్రీస్తు మన కోసము శాపమై మనల్ని శాపం నుండి తీసేసిండు, విమోచించేసిండు. ఇందును గురించి ఇందు గురించి ఈ కట్టె మీద, చెట్టు మీద యాలాడిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడు. క్రీస్తు ఎక్కడ యాలాడిండు? కట్టె మీద యాలాడిండు, చెట్టు మీద యాలాడిండు. అది కూడా ధర్మశాస్త్రం రాసింది. చెట్టు మీద యాలాడబడిన వాడు శాపగ్రస్తుడు. యేసుప్రభు ఏమన్నాడు? నేను దేవుణ్ణి కదా, ఆ శాపం అంతా తీసేస్తా, నేను వచ్చి యాలాడతా చెట్టు మీద అని. రాజు అంటాడు, నువ్వు బతకనికి నేను పర్మిషన్ ఇస్తా అంటే, నువ్వు కాదు పర్మిషన్, నేను ఇస్తేనే నీకు నోరు తెరుస్తుంది, లేకపోతే నువ్వు ఇవ్వలేవని యేసుప్రభు ఛాలెంజ్ చేసాడు. అందుకే గొర్రెలకు వచ్చి చెట్టు మీద పాపము, శాపము అయ్యి ఆయన చనిపోయి చెట్టు మీద యాలాడిన కట్టె మీద యాలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. అబ్రహాము అక్కడ శాపం అయిపోయి, యేసు ప్రభు శాపం అయిపోయిండు. అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు క్రీస్తు యేసు ద్వారా మనందరికీ కలిగింది. ఇది స్టోరీ. ఈ స్టోరీ ఇప్పుడు ఏమవుతుంది? ఆ ఇజ్రాయెల్ దేశం కొరకు యేసు ప్రభు ఈ స్టోరీ అందరికీ, ఇజ్రాయెల్ వాళ్ళనే కాదు, నేను యూదులనే కాదు, ముస్లింలను, బుద్ధిస్టులను, జైన్స్లను, హిందూస్ని, క్రిస్టియన్స్ని, ఏథిస్ట్ని, ఎవరిని నమ్ముకునే వాళ్ళని అందరినీ తీసుకుపోతాను నేను. ఎందుకంటే వాళ్ళందరూ నా రక్తం, వాళ్ళలో ఉంది, నా రక్తం ఉన్నది, వాగ్దానం ఆయన చేసిన. కానీ ఇంతమంది చచ్చిపోతారు కదా,
అని యేసుప్రభు దిగొచ్చి మన కోసం అందరికి రక్తం చిందించి నేను మిమ్మల్ని, మీరు నన్ను నమ్ముకుంటే ఆ ఆశీర్వాదాలన్నీ మీకు కూడా వస్తే మీరు కూడా నా పిల్లలు అయిపోతారు. యూదులే కాదు, మీరు కూడా నా పిల్లలు అవుతారు. నమ్ముకుంటే మనము యేసుప్రభుతో వెళ్తాము అని ఆ వాగ్దానం. కానీ ఈ 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో చదువుకుంది కదా, అది ఎక్కడ జరగబోతుంది? అది ఇజ్రాయెల్ దేశంలో జరగబోతుంది. ఆ మృగం వచ్చింది, కిరీటాలు వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అంటారు కదా. దేవుడు ఆ ఇజ్రాయెల్ దేశం మీద యేసుప్రభు ఎక్కడ వస్తాడు అంటే ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు లోకమంతా ఆయన చూస్తారు. అది ఎట్లా చూస్తారు సార్? మాకు ఇడికి ఆ చెట్టు అక్కడికి కనిపిస్తలేదు, మాకు ఎట్లా చూస్తారు అని అంటే అది జరుగుతుంది. కనిపిస్తాడు యేసుప్రభు, మీకు వినిపిస్తుంది యేసుప్రభు వచ్చినప్పుడు. అప్పుడు అందరూ ఎత్తబడతారు. ఆ కొట్లాట ఎందుకు అవుతుంది అని అంటే ఇగో యేసుప్రభు వాళ్ళ పిల్లల కోసము ఆత్మలో యుద్ధం జరుగుతుంది. అది ట్రంప్ కాదు, నెతన్యాహు కాదు, పుటిన్ కాదు, వీళ్ళందరూ కాదు కొట్లాడడం. కొన్ని శక్తులు ఇవన్నీ ఆత్మలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆత్మలో జరుగుతున్నాయి ఇవన్నీ. ఆత్మలో జరుగుతున్నాయి అంటే మనం ఆత్మలో అవన్నీ చూడాలా. సో ఇవి మనకు ఆత్మలో జరుగుతున్నాయి కాబట్టి ఆ పోరాటము ఇంకా డేంజరస్ జరుగుతుంది. చాలామంది చచ్చిపోతారు. అది రాసింది, ఆ పుస్తకంలో రాసింది. లక్షల మంది చచ్చిపోతారంట. అజెండా ఏంది అని అంటే దేశంలో ఓన్లీ తెలంగాణ ఎంతమంది మనుషులు ఉన్నారు అంతేమంది దేశం మొత్తం ఉండాలట. ఆ సాతాను శక్తులు ప్లాన్, గోల్ అది. మనం బతుకం అని ఆ సాతాన్ యొక్క ప్లాన్. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఆయన వాగ్దానము మనకిచ్చి మీరు నమ్ముకుంటే ఆ సాతాన్ గాడు చేసే ప్లాన్స్ అన్ని డిస్ట్రాయ్ చేసి మిమ్మల్ని కాపాడతా, మీ వంశం కాపాడతా, మీ పిల్లలను కాపాడతా, మీరు నాతోని తరతరాలు యుగ యుగాలు ఉంటారు, నన్ను నమ్ముకుంటే ఉంటారు అని చెప్పి దేవుడు ఆ వాగ్దానాన్ని ఇవాళ ఇస్తుండు. ఎప్పుడైతే యుద్ధము ఇంకా ఘోరంగా అయిపోతుంది, ఇజ్రాయెల్ ఫోకస్ అవుతుంది. ఇజ్రాయెల్ దేశము వరల్డ్ మొత్తం ఇజ్రాయెల్ దేశాన్ని అటాక్ చేయడానికి వస్తుంది. గుర్తుపెట్టుకో, 10 దేశాలు మెయిన్గా ఉంటాయి. ఆ 10 దేశాలు ఇంకా వేరే దేశాలు ఉంటాయి. ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేయాలా అనే గోల్. ఎప్పుడైతే ఇంకా ఇప్పుడు ఆగుతుంది, కొన్ని రోజుల తర్వాత యుద్ధం అది ఇది ఏదో ఆగుతుంది. దాని తర్వాత వెనకాల ప్లాన్స్ జరుగుతాయి. ఆ ప్లాన్స్ జరిగిన తర్వాత ఇంకా చాలా ఆ యుద్ధం ఆగని యుద్ధం మళ్ళీ ప్రారంభం అవుతుంది. అయ్యి లక్షల కోట్ల మంది ఇండియాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇండియాలో కూడా బాంబులు పడితే మీరు ఆశ్చర్యపడద్దు. దేశాలన్నీ కొట్లాడుకుంటాయి, ఎవరిని తీసేయాలి ఎవరిని చేసేయాలని చెప్పి చూస్తూ ఉంటాయి. సో అది గోల్ అనమాట. ఇజ్రాయెల్ పవర్ఫుల్గా వారు జరుగుతుందంటే యేసుప్రభు వస్తున్నాడు తొందరగా అని గుర్తుపెట్టుకోండి. అప్పటివరకు నమ్ముకోలేదు మీరు అని అంటే బతుకుంటే అప్పటివరకు దేవుడు ఛాన్స్ ఇస్తాడు. ప్రతి ఒక్కరు నమ్ముకోవాలని ఛాన్స్ ఇస్తాడు. కాబట్టి క్రీస్తును ఎవరు ఆపలేరు, క్రీస్తును నమ్ముకున్నటోళ్ళను ఎవరు ఆపలేరు, ఆ సాతాన్ గాడు కూడా ఎవరు ఆపలేరు. దేవుడు ఒక్కడే ఆపుతాడు. దేవుడు చేసేది ఆయన చేస్తాడు. సో ఫ్యూచర్లో ఈ రోబాట్స్ అని చూసుకున్నాం కదా, అందరూ నీ బొమ్మనే ఉంటుంది, నువ్వే ఉంటావు కానీ నువ్వు ఉండవాడ, నీ బొమ్మను వాడుకుంటారు. నీ బొమ్మకు చాలా రకరకాలైనవి జరుగుతూ ఉంటాయి. ఆ దుష్టుడు నిన్ను దేవుడి నుంచి తీసేయాలి, దూరం చేయాలని చెప్పి చాలా ప్లాన్స్ చేస్తూ ఉంటాడు. ఇక మీకు చెప్పిన కొన్ని విషయాలు మీరు ఆ ప్రకటన గ్రంథం చదువుకుంటే అందరూ అమ్మ ఆ గ్రంథం చదవద్దు, నాకు భయం అవుతుంది, చదవద్దు అంటారు. అదే చదవండి, భయం కాదు. వాడు నిన్ను చదవద్దని చెప్పి నిన్ను భ్రమపరిచేస్తాడు. ఆ పుస్తకం చదివి మీరు నమ్మితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పి ఆ గ్రంథం అంటుంది.